మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఏ ఆటగాడు ఎప్పుడు ఎవరిపై తిరుగుబాటు చేస్తాడో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. నిలకడలేని ఆట తీరుకు ఎంతగా పేరుగాంచిందో అంతకంటే ఎక్కువగా అంతర్గత కుమ్ములాటలు, రాజకీయాలకు పాక్ క్రికెట్ పెట్టింది పేరు. ఇప్పుడు మరోసారి పాక్ క్రికెట్లో విభేదాల వైరస్ తీవ్ర రూపం దాల్చింది. జట్టుకు సుదీర్ఘంగా సేవలందిస్తున్న ఫిజియో క్లీఫ్ డికన్ను బోర్డు ఉన్న ఫలంగా తొలగించడంతో ఆటగాళ్లకు బోర్డుకు మధ్య కోల్డ్ వార్ కాస్త ఓపెన్ వార్గా మారిపోయింది. దక్షిణాఫ్రికాకు చెందిన క్లీఫ్ డికన్ 2017 నుంచి పాకిస్తాన్ జట్టుతో ప్రయాణిస్తున్నారు. దాదాపు 9 ఏళ్లుగా జట్టులోని ప్రతి ఆటగాడి ఫిట్నెస్ ప్రొఫైల్ ఆయనకు కరతాళ మనకం. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా బౌలింగ్ చేస్తూ తరచూ గాయాల బారిన పడే పాక్ ఫాస్ట్ బౌలర్లకు డికాన్ ఒక లైఫ్ లైన్ లాంటి వారు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ సహాయక సిబ్బంది జాబితా నుంచి డికన్ పేరును పీసీబీ హఠాత్తుగా తొలగించి ఆయన స్థానంలో ఇఫ్తిఖర్ అహ్మద్ను నియమించింది. ఇంగ్లాండ్తో జరిగిన 2వ టెస్టు ముగిసిన తర్వాత డికన్ను వీడ్కోలు పలికారు. ఆ సమయంలో ఆయన కన్నీటి పర్యాంతం అవ్వడం చూసి పాక్ సీనియర్ ఆటగాళ్లు, బౌలర్లు తీవ్ర భావోద్వేగానికి, ఆగ్రహానికి గురైనట్టుగా సమాచారం. జట్టులో ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతుండటంతో కొత్త స్పోర్ట్స్ మెడిసిన్ డైరెక్టర్ జావేద్ మఘల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దానికి డికన్దే బాధ్యత అంటూ బోర్డు ఆయనను పక్కన పెట్టింది. అయితే ఈ వాదనను పాక్ సీనియర్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గాయపడిన ఆటగాళ్లకు రిహాబిలిటేషన్ కల్పించడం నేషనల్ అకాడమీ బాధ్యత, టీం ఫిజియోది కాదు. క్లిఫ్ డికన్ ఉన్నప్పుడు చిన్న చిన్న గాయాలతో ఎంతో అద్భుతంగా మేనేజ్ చేస్తూ మమ్మల్ని మైదానంలోకి దించేవారు. అలాంటి వ్యక్తిపై నిందలు వేసి పంపించడం దారుణం. ఈ నిర్ణయాన్ని వెంటనే పునఃపరిశీలించాలని ఆటగాళ్లు పట్టుబడుతుండడం బోర్డుతో వారికి ఉన్న విభేదాలను స్పష్టం చేస్తోంది. క్లిఫ్ డికాన్ ఉదాంతం పాక్ క్రికెట్లో కొత్తదేమీ కాదు. గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రవర్తిస్తున్న తీరు వల్ల విదేశీ కోచ్లు, సహాయక సిబ్బంది అక్కడ పనిచేయడానికి భయపడుతున్నారు. షాన్ టైట్ బౌలింగ్ కోచ్గా కూడా తీవ్ర అసంతృప్తితో పదవి నుంచి తప్పుకున్నారు. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్ ఒప్పందం ముగియకుండానే మధ్యలోనే ప్రాజెక్టు వదిలేశారు. గ్యారీ క్రిస్టన్ పరిమిత ఓవర్ల కోచ్ బోర్డు జోక్యాన్ని తట్టుకోలేక వచ్చిన కొన్ని నెలల్లోనే ఆయన రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల వల్లే భవిష్యత్తులో ఏ అంతర్జాతీయ స్థాయి అనుభవజ్ఞుడు కూడా పాక్ జట్టుకు పనిచేయడానికి ముందుకు రాడని మాజీ చైర్మన్ రమీజ్ రాజా గతంలోనే హెచ్చరించాడు. ఇప్పుడు అదే నిజమవుతుంది. పీసీబీ వదిలించుకున్న క్లిఫ్ డికన్ను దక్కించుకోవడానికి పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే పావులు కదుపుతుండడం విశేషం. పాకిస్తాన్ క్రికెట్లో బోర్డు చైర్మన్లు మారిన ప్రతిసారి వ్యవస్థ మొత్తం మారిపోతుంది. కొత్తగా వచ్చిన అధికారులు పాత సిబ్బందిని తొలగించి తమకు నచ్చిన వారికి పదవులు ఇచ్చుకోవడం అక్కడ సర్వసాధారణం అయిపోయింది. ఆటగాళ్ల అభిప్రాయాలకు, వారి ఫిట్నెస్ అవసరాలకు విలువ ఇవ్వకుండా బోర్డు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు జట్టులో గ్రూపిజానికి, అసంతృప్తికి దారితీస్తున్నాయి. బాబర్ ఆజం కెప్టెన్సీ వివాదం, షాహీన్ అఫ్రీది అసంతృప్తి, ఇప్పుడు ఫిజియో వివాదం అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయంగా నిలకడలేని ప్రదర్శనతో ఇబ్బంది పడుతుంది. ఇలాంటి సమయంలో ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయాల్సిన బోర్డు వారి నమ్మకాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తోంది. క్రికెట్ అనేది కేవలం బ్యాట్ బాల్తో ఆడే ఆట మాత్రమే కాదు, అది డ్రెస్సింగ్ రూమ్లో ఉండే ప్రశాంతతపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆటగాళ్లు ఒకవైపు, బోర్డు మరోవైపు ఉండి వార్ నడుపుతుంటే పాక్ క్రికెట్ భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ విభేదాల మంటలు ఆస్ట్రేలియా సిరీస్ నాటికి చల్లారుతాయా లేక మరింత బగ్గుమంటాయా అనేది వేచి చూడాలి.